నాకు ఎప్పుడన్నా ఆకలేసి స్నాక్స్ ఏమైనా తినాలి అనిపిస్తే సింపుల్ గా అండ్ టేస్టీగా ఉండే బ్రెడ్ పిజ్జా అయితే చేస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా అడుగుతూనే ఉంటారు కదా స్నాక్స్ అని. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఫస్ట్ బ్రెడ్స్ కి ఉన్న సైడ్ పార్ట్ ని కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఆ సైడ్ పార్ట్ ఉంటే అంత ఇష్టంగా తినాలనిపించదు. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ కాకుండా 2 తీసుకుంటే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట లేయర్ అనేది. అన్నిటిని కూడా ట్రే లో గానీ ఏదైనా ప్లేట్ లో గానీ సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదంటే మనం కట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు ఆ షేప్ కి తగ్గట్టుగా. దీనిపైన పిజ్జా సాస్ ని అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ మంచిగా అప్లై చేశాక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని చీజ్ వేసుకోవాలి. పిజ్జా చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ అయితేనే బాగుంటుంది. పైన ఇష్టమైన టాపింగ్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను సింపుల్ గా చేస్తానన్నాను కాబట్టి జస్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెరి పెరి మసాలా వేస్తున్నాను. ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 180 degrees లో పెట్టి 10 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ పిజ్జా రెడీ అయిపోతుంది. అసలు పిజ్జాని అడగరు. బయట పిజ్జా కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు కేక్ ఎలా బేక్ చేసుకుంటామో అలా ఒక 10 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది.